ఈ ప్రత్యేక పూజ విషయంలో మా గిరిజన ప్రాంతంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలో మీరు అసలు హిందువులే కాదు, గిరిజనులు ఎట్లా హిందువులు అవుతారు అని రకరకాల ప్రచారం చేస్తున్నారు. అలాగే వేరే మతస్థుల వాళ్ళు దుప్పట్లు పంచడము, స్కూల్స్ పెట్టడము, ఆరోగ్య విషయంలో వాళ్ళకి సేవ చేయడము, రకరకాల కార్యక్రమం చేసి మాకు అడ్డుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము మా కన్వీనర్స్, ఆ కన్వీనర్స్, నేను అందరం కలిసి ఆత్మీయ బంధువులతో కలిసి వాళ్ళతో ఎన్నిసార్లు మాట్లాడినా తప్పించుకొని పోయేవాళ్ళు. అలాగే ఈ జూన్ నెలలో చిన్న తల్లిగుళ్ళు అనే గ్రామం, ఆ గ్రామానికి గ్రామం అంతా క్రిస్టియన్స్గా మారిపోయారు. ఆ గ్రామానికి సంవత్సరం క్రితం నుండి మేము ఎంతో ట్రై చేస్తున్న వారిని మళ్ళీ తిరిగి మన ధర్మంలోకి తీసుకొని రావాలని. వాళ్ళకి మేము వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళకి నచ్చజెప్పి ఏదో మాట్లాడి వచ్చిన తర్వాత మళ్ళీ పాస్టర్స్ వెళ్ళడము, ఆ ఊర్లోనే డొంబు అనే ఒక పాస్టర్ ఉండి మేము వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత వాళ్ళ మాస్టర్స్ టీమ్ని ఫోన్లు చేసి వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మార్చడము, అలాగే ఇబ్బంది చేసేవాళ్ళు. అయినప్పటికీ వాళ్ళొక కుల గురువు, ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ దేవత పూజారి, వాళ్ళ కుల పెద్దలతో మళ్ళీ కలిసి మేము మాట్లాడి జూన్ నెలలో 18 కుటుంబాల నుండి 53 మందికి ప్రత్యేక పూజ ద్వారా వెనక్కి తీసుకుంటాం. ఆ కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రాంత కన్వీనర్ రాధాకృష్ణ గారు వచ్చారు. ఆ 53 మంది అందరికీ బట్టలు ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలకి పెన్నులు, పుస్తకాలు, నోట్బుక్లు అందించారు. అలాగే ప్రతి ఇంటికి వెంకటేశ్వర స్వామి ఫోటోలు, రాముల వారి ఫోటోలు, ఆంజనేయ స్వామి ఫోటోలు అన్ని ఇంట్లోకి అందించారు. అలాగే గ్రామ పెద్ద నాయుడు గారికి కూడా పిలిచి అక్కడ వాళ్ళకి కూడా ఒక ఫోటో ఇచ్చి పంచి ఇచ్చి సన్మానం చేసి వచ్చారు. అందరికీ నమస్కారం.